ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు. మోదీని టెర్రరిస్టుతో పోల్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల ఫైర్. కాంగ్రెస్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తమిళనాడు, బెంగాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం. హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీ. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదన్న హరీష్ రావు. ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం. రాష్ట్రంలో ఎవరికీ రాని అబద్ధాలు కేసీఆర్ కుటుంబానికే వస్తాయి. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పాలన ఖాయమన్న కోమటిరెడ్డి. అంబటి రాంబాబుపై మరో కేసు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని గుంటూరులో ఎఫ్ఐఆర్. సీఎం రేవంత్ తీరుపై జీవన్ రెడ్డి ఫైర్. కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభలతో ఎలాంటి ప్రభావం లేదు. రెండు పార్టీలు ప్రజలను దగా చేశాయని రామచంద్రరావు విమర్శ. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేర్వేరు కాదు, బొమ్మ పొలుసులా కలిసే ఉన్నాయన్న రఘునందన్. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వెనుకడుగు వేయడం దారుణం. బీజేపీని రేవంత్ పల్లెత్తు మాట అనడం లేదన్న కవిత. గతంలో ధాన్యం నిల్వల్లో 11,000 కోట్ల స్కామ్ జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరించాలన్న మంత్రి కోమటిరెడ్డి. కమిటీ నివేదిక ఆధారంగా డిమాండ్లను పరిష్కరిస్తాం. వేషజాలకు పోకుండా చర్చల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం పిలుపు. కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు. తెలంగాణను నాశనం చేసింది బీఆర్ఎస్ అని ఫైర్. మహిళా బిల్లుపై బీజేపీ రాజకీయ పోరుబాట. ఏప్రిల్ 23న హైదరాబాద్లో జన్ ఆక్రోష్ పాదయాత్ర. కోనసీమ జిల్లాలో టీడీపీ జనసేన మధ్య బగ్గుమన్న విభేదాలు. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన నేతల ఆగ్రహం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బదిలీలపై నిషేధం ఎత్తివేత. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. మరో 3 రోజుల పాటు వడగళ్లు కురిసే అవకాశం. దస్తగిరి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. కీలక వ్యక్తి నిత్యానందరెడ్డి ఇంట్లో సోదాలు. రాజమండ్రి కోలమూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ పురంధరేశ్వర్. అనంతపురంలో మందుబాబుల హల్చల్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి దేహశుద్ధి. పూడిపల్లి అడవుల్లో సంచరిస్తున్న పెద్ద పులి. రేడియో కాలర్ సిగ్నల్స్ తో గాలింపు. హైదరాబాద్లో గంజాయి పెంచుతున్న వ్యక్తి అరెస్ట్. బిల్డింగ్ పై గంజాయి మొక్కలు స్వాధీనం. భారత్లో పడిపోయిన ఎరువుల ఉత్పత్తి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తగ్గుదల. కేరళ త్రిశూర్లో బాణసంచా పరిశ్రమలో పేలుడు. పలువురు మృతి, ఇంకొందరికి గాయాలు. పాజిటివ్ మార్క్తో స్టాక్ మార్కెట్లు. లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.